Hey guys, welcome back to my channel Devika Reddy. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో తిరుపతి బ్లాగ్ పోస్ట్ చేశాను. డే 1 బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఈ బ్లాగ్ వచ్చేసి డే 2 ఇన్ తిరుపతి. సో ఫస్ట్ నేను ఇప్పటికీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మేము ట్రావెల్ చేసిన వీడియో అండ్ సెకండ్ వచ్చేసి మా డే 1 ఇన్ తిరుపతి. దాంట్లో మేము కాలినడక నడిచాము. సో తిరుమల కొండపైకి వెళ్ళాము కాలినడకతో. సో అది కూడా పెట్టాను, చూసేయండి. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మేము ఇప్పుడు ఆల్రెడీ నిన్న దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మేము పైన శ్రీవారి పాదాలు చెప్పాలి అండ్ ఆకాశ గంగని చూడడానికి వెళ్తున్నాము. సో అక్కడ కొంచెం బాగుంటుంది, ఇంకా మేము ఇప్పటివరకు చూడలేదు కాబట్టి అవి కవర్ చేయడానికి వెళ్తున్నాము. సో నేను ఈ వీడియోకి ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇస్తున్నాను. సో ప్లీజ్ లాస్ట్ వీడియోని అస్సలు ఎక్కువ మంది చూడలేదు, ఇంకా ఎప్పటికీ మీరు అది చూడకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఆ 2 వీడియోస్ చూసి లైక్ చేసేయండి. అండ్ మీరు లైక్ చేస్తే నా వీడియోకి ఇంకొంచెం బూస్టింగ్ వచ్చి ఇంకొంతమంది చూడడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నౌ. మేము రెడీ కాలే గైస్, ఇట్లనే పట్టుకొచ్చారు. ఇప్పుడు కార్లో రెడీ అవుతాం. ఆ గెట్ రెడీ విత్ మీ చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం 2 ఛానల్స్లో. చూసి భరించండి. నేను ఇందాక చెప్పినట్టు గెట్ రెడీ విత్ మీ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో తర్వాత అది చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మేము మళ్ళీ తిరుమలకి వెళ్తున్నాము. స్టార్టింగ్లో చెప్పినట్టు పైన జపాలి శ్రీవారి పాదాలు అండ్ ఆకాశ గంగ చూడడానికి వెళ్తున్నాము. సో వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని ఆగాము. బట్ ఇది మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12 అలా అవుతుంది అనుకుంటా. బికాస్ ముందు రోజు మాకు లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ లేట్గా లేచి రెడీ అయ్యేసరికి మాకు ఈ టైం పట్టింది. యాక్చువల్లీ ముందు రోజు మాకు దర్శనం తొందరగానే అయిపోయింది, కానీ బయటకు వచ్చేసరికి మాకు లేట్ అయింది. ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనుకుంటా. అలా లడ్లు ప్రసాదాలు అన్నీ తీసుకునే వరకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసరికి మాకు 12 అయింది. అప్పటికే ఇంకా గేట్స్ క్లోజ్ చేశారు. సో మార్నింగ్ 4 o'clock వరకు ఏ వెహికల్ కూడా కిందకి వెళ్ళడానికి అలౌ చేయలేదు. సో మేము మెట్లకి వెళ్ళాం కాబట్టి మేము ఆ కార్ తీసుకెళ్ళలేదు. సో మేము 2 o'clock అలా కార్ మాట్లాడుకొని 3 కల్లా స్టార్ట్ అయితే మేము కిందికి వచ్చేసరికి 4:30 అలా అయింది. సో మీరు కూడా మాలాగే కింద రూమ్స్ తీసుకొని ఉంటే మీరు తొందరగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేయండి. సో మాలాగా షాపింగ్ లడ్లు ప్రసాదాలు అని లైన్ పట్టుకొని కూర్చుంటే ఇలాగే అవుతుంది, కిందికి వెళ్ళడానికి అలో ఉండదు. పైన అయితే చచ్చిపోతాం చలికి. మీరు కూడా మాలాగే తిరుపతిలో 2 days ఉంటారనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ పైనకి వేరేవి చూడడానికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు తెచ్చుకోండి. అండ్ వింటర్ లో కదా చాలా చల్లగా ఉంటది, స్వెటర్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. కాలినడకైనా ఎలా వెళ్ళినా కూడా క్యారీ చేయండి. బికాస్ మేము కాలినడకతో వెళ్తున్నాము, మెట్లెక్కి వెళ్తున్నాము అని చెప్పి స్వెటర్స్ కానీ ఏమీ క్యారీ చేయలేదు. వర్షం పడుతుంది అండ్ తడిచిపోతాయి అని చెప్పి క్యారీ చేయలేదు. దానివల్ల మేము బాగా సఫర్ అయ్యాం పైన. అండ్ టోకెన్ టికెట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ చాలా మందికి టోకెన్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో అని తెలియదు అండ్ కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుందంట. అండ్ పర్సనల్ గా 2-3 కూడా నాకు మెసేజ్ చేశారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసి ఇక్కడ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి SST టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. దాని తర్వాత దివ్య దర్శనం టోకెన్స్ గురించి చెప్తాను. SST టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఆ టోకెన్ టికెట్ పైన మనకి టైం స్లాట్ ఉంటుంది. ఆ టైం స్లాట్ కంటే 1 hour ముందు వెళ్తే సరిపోతుంది. అండ్ ఈ టికెట్స్ ఉంటే మనకి సర్వదర్శనం వాళ్ళకంటే ముందే ఈ టోకెన్ టికెట్స్ ఉన్న వాళ్ళకి దర్శనం అయిపోతుంది. ఈ టికెట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు. అక్కడ వచ్చేసి midnight 2 o'clock నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో 2 o'clock ఇస్తున్నారు కాబట్టి అందరూ midnight 12కే వెళ్ళి లైన్ పడతారు. సో మీరు కూడా టైం ఉంది కదా అని కూర్చోకుండా ముందే ఆధార్ కార్డ్స్ తీసుకెళ్లి లైన్ పట్టండి. 12 years కంటే బిలో ఉన్న వాళ్ళకైతే ఈ టికెట్స్ అవసరం లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరి ఆధార్ కార్డ్స్ వాళ్ళే పట్టుకొని లైన్ లో నిలబడాలి. అందరివి ఒక్కరు కలెక్ట్ చేసుకొని వెళ్ళి
ఇవ్వమంటే ఇవ్వరు, బికాస్ అక్కడ ఫేస్ స్కాన్ చేస్తారు. అండ్ ఇవే టికెట్స్ వచ్చేసి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో కూడా ఇస్తారు. సో మీకు విష్ణు నివాసంలో దొరకకపోతే శ్రీనివాసం కాంప్లెక్స్ కి వెళ్ళండి, ఇక్కడ కూడా లైన్ చాలా ఉంటుంది. సో అందుకే మీరు ముందే వెళ్ళి లైన్ లో నిలబడాలి. ఈ టికెట్స్ వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళకి. ఒకవేళ మీరు మెట్లకి వెళ్ళాలనుకుంటే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవాలి. ఈ టోకెన్ టికెట్స్ వచ్చేసి అల్పిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు అండ్ శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఇస్తారు. మీరు కనుక శ్రీవారి పాదాల దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటే శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ తీసుకొని 1200 మెట్ల దగ్గర స్కాన్ చేయించుకోవాలి. శ్రీవారి మెట్ల దగ్గర తీసుకున్న టోకెన్ టికెట్ అయితే 1200 స్టెప్ దగ్గర ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి, అయితేనే మీకు దర్శనానికి అలో ఉంటుంది. మీరు కనుక అల్పిరి నుంచి వెళ్ళాలనుకుంటే అల్పిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో తీసుకొని అండ్ అక్కడే లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లో మీ లగేజ్ అంతా అక్కడ లాకర్ లో పెట్టేస్తే లాకర్ వాళ్ళు పైన GNC లాకర్ కౌంటర్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మీరు కింద లాకర్ లో పెట్టినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకెళ్లి అక్కడ GNC కౌంటర్ లో చూపిస్తే మీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కౌంటర్లో ఎవరైతే పెట్టారో రిసిప్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, బికాస్ వాళ్ళ ఫేస్ స్కాన్ చేస్తారు కాబట్టి. మెట్లెక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి టైమింగ్స్ వచ్చేసి అల్పిరి నుండి అయితే మార్నింగ్ 4 AM టు నైట్ 10 PM అండ్ శ్రీవారి పాదాల దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. అండ్ యా గైస్, ఇది వచ్చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి, బికాస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ముందే చెప్తున్నాను. సో యా గైస్, మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నాకైతే ఇంతే తెలుసు, ఇంతకంటే ఎక్కువ తెలియదు, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఇంకా మేము కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. ఐ మీన్ లంచ్ అనుకోండి. లంచ్ చేసి ఇంకా కొండపైకి స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు ఒక ఫ్యాక్ట్ తెలుసా, ఈ 7 కొండలకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కొండని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అవొచ్చేసి వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి. ఇలా ఒక్కొక్క కొండని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్ నుంచి సముద్రం సౌండ్ వస్తదంట. మనం తిరుమలలో చూసే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎవరు చేయలేదంట. సాక్షాత్తు ఆ విష్ణుదేవుడే వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిసాడంట. యాక్చువల్లీ తిరుమలకి ఎన్నో కథలున్నాయి. నాకు తెలిసిన కథ ఏంటంటే, ఒక రోజు భృగు మహర్షి విష్ణుదేవుని కలవటానికి వైకుంఠానికి వెళ్తారు. అదే టైంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటూ దానిలో నీలమైపోతారంట. అలా ఆ టాపిక్ లో నీలమై ఉండటం వల్ల భృగు మహర్షి వచ్చినట్టు వాళ్ళు గమనించరు. దాని వల్ల ఆ మహర్షికి కోపం వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలం పైన కాలితో తంతారంట. అలా వెంటనే తేలుకున్న విష్ణుమూర్తి భృగు మహర్షి కాలిపైన పడి బ్రతిమారుకుంటారంట. కానీ ఇదంతా చూసి లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఎందుకంటే వృక్షస్థలం పైన తన ప్లేస్ కాబట్టి అక్కడ తన్నినా కూడా కోపగించుకోకుండా విష్ణుమూర్తి వెళ్లి కాలికి సేవలు చేయడం తనకు నచ్చదు. వెంటనే తను అలిగి భూలోకానికి వెళ్లిపోతుంది. విష్ణుమూర్తి తనను వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుంటారంట. అలా వెళ్లిన విష్ణుమూర్తి వకులమాత దగ్గర శ్రీనివాసుడుగా పెరుగుతాడంట. శ్రీనివాసునికి యుక్త వయసు రాగానే వకులమాత తనకి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఇప్పుడే శ్రీనివాసునికి పార్వతీదేవి ఉద్యానవనంలో హెలికర్తలతో ఆడుకుంటూ కనిపిస్తుందంట. ఇద్దరు చూపులు కలిసి ప్రేమలో పడతారు. పద్మావతి ఆకాశరాజ కూతురు. ఈ విషయం తెలుసుకున్న వకులమాత ఆకాశరాజ దగ్గరికి వియ్యం కోరుతూ వెళ్లి పెళ్లి నిశ్చయించుకొని వస్తుందంట. చాలా గ్రాండ్ గా ఆ వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటారు. వాళ్ళిద్దరి వివాహం జరిగిపోతుంది. వివాహం అయిన 6 నెలలకి లక్ష్మీదేవికి ఈ విషయం తెలుస్తుంది. ఫస్ట్ లో నమ్మకపోయినా తర్వాత నమ్మాల్సి వచ్చింది. అలా ఒకరోజు శ్రీనివాసుని కలవటానికి వెళ్లిన లక్ష్మీదేవి అక్కడ పద్మావతి దేవిని చూస్తుంది. అలా ఇంకా లక్ష్మీదేవికి ఇంకా పద్మావతి దేవికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు ఎన్నో మాటలు అనుకుంటూ ఉంటారంట. ఆ మాటలు వినలేక శ్రీనివాసుడు బొమ్మ అయిపోతాడంట. ఆ బొమ్మ అయిపోయిన శ్రీనివాసుడే మనం ఇప్పుడు చూస్తున్న తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం. అది చూసిన లక్ష్మీదేవి, పద్మావతి ఆశ్చర్యపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్తారంట. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఇదంతా వెంకటేశ్వరునిగా అవతారం దాల్చడానికి ఇదంతా జరిగిందని, ఇదంతా లోక కళ్యాణార్థం, కలియుగంలో ఉన్న భక్తులను వాళ్ళ పాపాల నుంచి కాపాడటానికి విష్ణుమూర్తి వెంకటేశ్వరునిగా అవతారం ఎత్తాల్సి వచ్చిందని నచ్చజెప్తారు. వాళ్ళు చెప్పిన మాటలను అర్థం చేసుకొని పద్మావతి దేవి, లక్ష్మీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలం పైన కొలువై ఉంటారు. కలియుగాంతం వరకు కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు కుబేరుడికి మాట ఇస్తారంట. అందుకే భక్తులు వివిధ రకాలుగా విరారాలు అందిస్తూ ఉంటారంట. సో యా గైస్, నాకైతే ఇంతే తెలుసు. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ యా, వీడియో ఒకటి, టాపిక్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం రియాలిటీకి వచ్చేద్దాం.
సో మేము ఇప్పుడు వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి శ్రీవారు ఫస్ట్ టైం కాలు భూమి పైన మోపారంట. ఇక్కడ ఉడత కనిపిస్తుంది కదా, ఇది ఉడతలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉడత అంట. నేనైతే ఇలాంటి ఉడతని ఫస్ట్ టైం చూసాను. చాలా యాక్టివ్ ఉండే అసలు. చూడండి అక్కడ ఎలా తీసుకొని తింటుందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో నోట్ల జల వచ్చిందయ్యా. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మేము స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు చప్పటి ఫుడ్ తిని తిని ఇక్కడ మ్యాంగోస్ చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించుండే. దొరికిందే ఛాన్స్ అని ఎన్ని పడితే అన్ని కొనుక్కొని లాగిచ్చేసాం. శ్రీవారి పాదాల దగ్గర ఎంత బాగుందంటే ఏదో ఊటీకి వచ్చినట్టు అనిపించుండే. మేమైతే ఇంకా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం. అందరు అవి చూసి ఫోటోషూట్ అనుకున్నారు. ఈ పిక్చర్స్ అన్ని కలిపి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఎప్పుడో పోస్ట్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఈ వీడియో తర్వాత. సో నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చేసి ఇప్పుడు జపాలికి వెళ్తున్నాము. అసలు తిరుపతి వెదర్ అయితే టాప్ నాచ్ ఉండే. నాకైతే చాలా నచ్చింది. సారీ, ఈ మాట ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పుకుంటాను. అసలు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్లే రూట్ కానీ ఇప్పుడు జపాలికి వెళ్లే రూట్ కానీ చాలా బాగుండే. సో గైస్ ఇప్పుడైతే మేము జపాలికి వచ్చేసాం. జపాలి అంటే తెలుసు కదా, హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ. దీనికి కూడా ఎన్నో పురాణాలు ఉన్నాయట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జై శ్రీరామ్. సో గైస్ మా శైలుకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను తెలియకుంటే. సో ప్లీజ్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 800 సబ్స్క్రైబర్స్. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశాను 800 అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో గైస్ నేనే ఇప్పుడు ఈ టెంపుల్ని మీతో పాటు చూస్తున్నాను. ఎందుకంటే నేనైతే అక్కడి వరకు వెళ్ళలేదు. బికాస్ ముందు రోజు నడిచాం కదా, సో కాలు నొప్పులు ఎక్కువ ఉండే. సో నాతోని శైలుతోనే అండ్ మా శశితోనే అయితే అవ్వలేదు. ఇంకా మిగతా వాళ్ళైతే వెళ్ళారు. నేను శైలు శశి అయితే కిందే కూర్చున్నాము అక్కడ స్టార్టింగ్లో. బికాస్ చాలా స్టెప్స్ ఉంటాయంట. ఇంకా అక్కడ చూసేసి నేను స్టార్టింగ్లోనే ఆగిపోయాను. శశి మిడిల్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. బికాస్ ఆ స్టెప్స్ని చూసి నాతో అవ్వదమ్మా అని చెప్పి వచ్చేసాడు. సో గైస్ ఇంకా మేము కిందికి వచ్చేస్తున్నాము. మేము ఆకాశగంగకి వెళ్ళే టైం లేకుండే. మేము అరుణాచలం వెళ్ళాలి కాబట్టి. సో వెళ్ళేటప్పుడు మంచి మంచి వాటర్ ఫాల్స్ చూశాను. ఇక్కడ రాగా పెడతాను, ఆ సౌండ్ మీరు కూడా వినండి. సాంబార్ డీర్స్ అంటారు. చికెన్లో బాగా బిగ్ సైజ్. కనిపించు.
గైస్ ఇంకా మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. మిడిల్లో ఎక్కడ ఆగట్లేదు. అండ్ మీకు చెప్పడమే మర్చిపోయాను, ఆ రోజు December 13 మా శశి బర్త్డే ఉంది. వీడియో ఎప్పుడో తీసి ఎప్పుడో ఎడిట్ చేస్తే ఇలాగే ఉంటుంది, అన్ని మర్చిపోతాము. సో తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము ఒక బేకరీ దగ్గర ఆగాము మిడిల్ లో. ఫస్ట్ స్నాక్స్ తిన్నాము, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి మేమైతే ఏది తినలేదు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. కేక్ అంతా వేస్ట్. తినొద్దు కేక్. నిన్నలే నిన్నలే రంగులే. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న పెట్టాను, బట్ కాపీరైట్ ఇష్యూ వచ్చింది, ప్రైవేట్లోనే పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను. సో న్యూ ఇయర్ కంటే ముందే పెడదాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అరే నా చెప్పుల మీద పడుతున్నాయి. స్టెప్స్ ఎక్కింది అంతా క్యాలరీస్ లాస్ట్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సో గైస్, అందుకే ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం మా వాళ్ళతో ఉన్నప్పుడు. ఇలా ఉంటది వాళ్ళతో ఉంటే. ఎప్పుడు చూసినా అవి సగం మాటల కంటే గొడవలే ఎక్కువ ఉంటాయి. బేసిక్ గా నవ్విన్కి నాకు ఎక్కువ అవుతా ఉంటాయి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము మా సన్ని డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు, అందుకోసం రెస్టారెంట్కి వచ్చినాం. సో గైస్, మిడిల్లో నేను ఎక్కడ షూట్ చేయలేదు. ఆ కేక్ కటింగ్ తర్వాత డైరెక్ట్ తిరువణామలై స్టార్ట్ అయ్యాం కదా. మళ్ళీ తిరువణామలై అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, అరుణాచలంకి స్టార్ట్ అయ్యాం కదా. సో మిడిల్లో ఏలూరు వస్తుంది. సో అక్కడ ఆగి డిన్నర్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు మా శశి బర్త్డే కాబట్టి, యాక్చువల్లీ సన్నీ అంటున్నాను, తన నిక్ నేమ్ సన్నీ. సో మా శశి బర్త్డే కాబట్టి అక్కడ డిన్నర్ పార్టీ ఇస్తున్నారు మా అందరికి. సో వెనకాల శ్రీవల్లి సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి నేను ఇంకా వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు గారు, సెంధిల్ అనే ఒక టీ కుడింగే. సో మా నవీన్ పేరు అలా ముద్దుగా సెంధిల్ అని పెట్టాము, కావాలని ఏడిపిస్తున్నాం. తనని ఏడిపించడం అని కాదు కానీ ఏదో ఫన్నీగా తను కూడా యాక్సెప్ట్ చేసి తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి. సో మేము ఇక డిన్నర్ చేసేసి ఆ రోజు ఏలూరులోనే ఉండి మార్నింగ్ అరుణాచలం స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఏలూరులోనే ఒక దగ్గర రూమ్ తీసుకున్నాము. సో రూమ్ టూర్ అలాంటిది చేయలేదు, బికాస్ అంత బాగాలేకుండే రూమ్. ఏదో ప్రస్తుతానికి మేము ఎన్నో వెతికితే అదొక్కటి దొరికింది మాకు. సో నెక్స్ట్ డే వచ్చేసి నవీన్ బర్త్డే. సో నవీన్ బర్త్డేకి మేము అరుణాచలంలో ఉండాలనుకున్నాము. సో నేను అరుణాచలం వ్లాగ్ కూడా తీసాను, బట్ పెడతానో లేదో తెలియదు, బికాస్ ఆ వీడియో క్లిప్పింగ్స్ రావట్లేదు నాకు, ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా నవీన్ బర్త్డే కూడా చేశాము, ఆ క్లిప్పింగ్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. చూస్తాను, ఒకవేళ ఓపెన్ అవుతే పోస్ట్ చేస్తాను, లేదంటే ఇదే లాస్ట్ వ్లాగ్ అవుతుంది అనుకుంటా. లేదంటే కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియో చేయడానికి అండ్ ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. వీడియో తీయడానికి కాదు కానీ వీడియో ఎడిట్ చేయడానికి కష్టపడ్డాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. ఈ వీడియో చాలా లెంత్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. బట్ నేను ఇవన్నీ ఒక్క వ్లాగ్ లోనే ఫిట్ అవ్వాలనుకున్నాను, అందుకే ఇంత లాంగ్ అయినా పెట్టేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సీ యు గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.